Hi, this is Priya. Welcome to City News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హర్షిస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని గోవింద్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ట్రాక్టర్ ఎడ్ల బండ్లతో ప్రారంభమైన ర్యాలీ జగదంబ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం రేవంత్ ఆధ్వర్యంలోని రైతు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నానన్నారు. గత ప్రభుత్వ హయాంలో గుట్టలు, కొండలు, వాగులు, వంకలకు రైతు బంధు అందజేశారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయం చేస్తున్న వారికి వ్యవసాయం చేసే భూములకు అర్హులైన రైతు భరోసా అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు. అదేవిధంగా కిరణ్ గారికి, అదేవిధంగా భార్గవ్ గారికి, ఇంకా ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. పట్టణ కమిటీ అయినటువంటి ప్రధాన కార్యదర్శి జాఫర్ గారికి, అదేవిధంగా సర్పంచ్లకు, అదేవిధంగా ఆదరణ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అమలి కూలీ సోదరులకు, అదేవిధంగా కార్యక్రమాన్ని చూసినటువంటి బడుగు సాంబమూర్తి గారికి చేసినటువంటి అదే పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ట్రాక్టర్లో తీసుకొచ్చిన కవిత ఇల్లు నెట్టేసుడే మేడం. అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఏం చెప్పిందో మరి అవన్నీ కూడా ఈ రోజు 6 పథకాలు కూడా మరి అమల్లోకి వచ్చిన సంగతి కూడా మీరందరూ మర్చిపోవద్దని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఇవాళ ప్రజలకు చేరువయ్యే విధంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతుందని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే కనకన్న గారిని ఈ
కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన ఇల్లందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారికి, అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 4 ప్రతిష్టాత్మక పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పేద ప్రజలను ఉద్దేశించి ఆ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలని మన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ పేద ప్రజలకు చెందే విధంగా మనందరం కృషి చేయాలని, అదేవిధంగా మన నాయకులు, మన శాసనసభ్యులు నాయకత్వంలో మనందరం కష్టపడి పనిచేయాలి. రైతులు ప్రభుత్వంగా గుర్తించాల్సిన అవసరం, ఎందుకంటే మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, ఇది రైతు ప్రభుత్వం, రైతులను ఎప్పుడు మర్చిపోము, రైతుల కష్టాన్ని పాల్పంచుకుంటాం అని చెప్పినటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన జరిగినటువంటి విషయం. ఇకపోతే అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇల్లందు నియోజకవర్గం ఉన్నటువంటి రైతు సోదరులు, రైతు మహిళా అక్కలు, చెల్లెలందరూ కూడా గొప్ప పండుగ రోజుగా భావిస్తున్నాం. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఎవరు కూడా ఏ కార్యక్రమం చేయలే. తెలంగాణ రాష్ట్రంలో మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తిగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు కూడా ఇన్ని పథకాలు ఇవ్వలే. సుమారు 15 పథకాలు మొన్నటి వరకే రిలీజ్ చేసి ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన జరిగేటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే ఆ రోజు మాట ఇచ్చారో మాట నిలుపుకొని మడవ చెప్పకుండా గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు రేవంత్ గారి నాయకత్వంలో ఎలాంటి ఇబ్బంది లేదు. పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలు, అన్ని కులాల మతాలకు కూడా ఈ పథకాలన్నీ కూడా వర్తింపజేసే విధంగా ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం అనేది ఒక అదృష్టంగా భావించాలి. గత ప్రభుత్వంలో ఎవరు కూడా లేరు. ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే మరి గుట్టలకు, కొండలకు, రాళ్లకు, రప్పలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు రైతు బంధు పేరుతో. ఈనాడు రైతు భరోసా పేదలు, నిరుపేదలు వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి భూమికే తప్ప వేరే దానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఆనాడు రియల్ ఎస్టేట్కి ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, కొండలకు ఇచ్చారు, మరి వాగులు, వంకలన్నింటినీ కూడా ఇచ్చినట్టు పరిస్థితి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు అలా లేదు. ఎవరైనా నిజమైన రైతు ఉంటే, రైతు వ్యవసాయం చేస్తే వారికి అన్లిమిటెడ్గా, అంటే ఇప్పుడు చెప్పారు ఎవరు మాజీ ఎంపీ గారు 5 ఎకరాలు అలాంటి లేదు, 15 కానీ 18 ఎకరాల వరకు కూడా మరి ఈరోజు రైతులు మరి అకౌంట్లు పడ్డట్టు పరిస్థితి నాడు కనపడతా ఉంది. ముఖ్యంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, నిరుపేదల ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఎవరు లేరని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇంత గొప్ప సంక్షేమ పథకాలతో పాటు ప్రతి ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వాలు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా రైతులు, రైతు సోదరులు, అక్కల చెల్లెలందరూ కూడా మీరందరూ ఆశీర్వదించినటువంటి ప్రభుత్వమే. మీ సేవకు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రతి కుటుంబానికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చే ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి గెలిపిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అదేవిధంగా ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంది. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో నేరుగా వారికి ఇచ్చే విధంగా మీరు కూడా సహాయ సహకారం అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప అవకాశం పెద్ద ఎత్తున ఈ ప్రజాపాలనలో రైతు ప్రభుత్వంగా మనందరం కూడా ఏకగ్రీవంగా చప్పటితో పెద్ద ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.